సత్యనారాయణ స్వామిని నైవేద్యం నివేదయామి తత్సంద్రవరేణ్యం భో దేవస్య ధీమహి జ్యోజన ప్రచోదయాత్ సత్యంద్రవర్గేణ చేతులు పెట్టుకొని కుడి చేతి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ ధ్యానాయ స్వాహ ప్రధానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణే నమః యథాకాల సంభవిత అమృతపర నారికేళ కండధ్వజం నివేదయామి. తాంబూలం చేతు తగుమ తాంబూలం చేతు తగులండి. భోగి ఫలేస్య కర్పూరే నాగమల్లి దరేరిక్తం కర్పూర చూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిపుష్పితాం భగవాసనార్థం తాంబూలాన్ని సమర్పయామి. పట్టుకొని ఒక చిన్న కథ. ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడం వల్ల ఎటువంటి ఫలితాలు అవన్నీ పొద్దున తెలుసుకున్నాం. ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతానికి ఇప్పుడు మీరు ఆచరించుకునేటువంటి ఈ మాసానికి ఒక చిన్న విశిష్టత ఉంది. ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాం. పొద్దున అన్నగారు చెప్పినట్టు సత్యనారాయణ స్వామి వ్రతకథలో భాగంగా ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాన్ని శ్రీమన్నారాయణుడు నారదునితో చెప్పడం, నారదుల వారు కాశీ క్షేత్రానికి ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి ఒక యొక్క విష్ణు శర్మ లక్ష్మి అనేటువంటి దంపతుల చేత ఆచరింపజేస్తారట. మొట్టమొదట సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే విష్ణు శర్మ లక్ష్మి అని పేరు కలిగినటువంటి దంపతులు. ఏ యొక్క మాసములో ఆచరించారంటే ఈ యొక్క వైశాఖ మాసంలోనే మొట్టమొదటి సత్యనారాయణ స్వామి వ్రతం ఈ యొక్క భూప్రపంచంలో జరిగిందట. అందుకే వైశాఖ మాసం అనేటువంటిది విశేషమైనటువంటి మాసం అని చెప్పి శాస్త్రం చెబుతుంది. మామూలుగా చైత్రంతో మొదలుకొని ఏ మాసములోనైనా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించవచ్చు, దానికి ఎటువంటి భేదాలు లేవు. కానీ మామూలుగా పురుషులలో పుణ్యపురుషులు వేరయ్యా అనే విధంగా మాసములలో కొన్ని విశేషమైన మాసములు ఉంటాయి. చైత్రము, వైశాఖము, శ్రావణము, మార్గశిరము, మాఘము, ఈ యొక్క కార్తీకము, ఈ మాసములు అనేటువంటివి మనం ఆచరించేటువంటి శుభకర్మలకు ఇంకా విశేషమైనటువంటి ఫలాన్ని తీసుకుంటాయి. అలా ఈ యొక్క కలియుగంలో ఈ సత్యనారాయణ స్వామి వ్రతం మొట్టమొదట ప్రారంభమైంది ఎక్కడ అంటే కాశీ మహాక్షేత్రంలో ఒక బ్రాహ్మణ వర్ణంలో పుట్టినటువంటి విష్ణు శర్మ లక్ష్మి అనేటువంటి దంపతులు ఈ యొక్క వైశాఖ మాస శుద్ధ ఏకాదశి రోజున ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించారు. అర్థమైందమ్మా? కాబట్టి ఈ యొక్క మాసములో ఆచరించుకునేటువంటి మీ యొక్క వ్రతం వలన మీకే కాకుండా ఆచరింపజేసినటువంటి బ్రాహ్మణులకు ఉన్నటువంటి ముత్తైదులకు కూడా ఆ ఫలం వస్తుందట. ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారిని ఆచరించడం వల్ల సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రం చెబుతుంది. అదేవిధంగా ఈరోజు స్థిరవాసనం, స్థిరం అంటే శనివారం అని చెప్పేసి స్థిరవాసనం, స్థిరం అంటే శాశ్వతంగా ఉండడం. ఎవరైతే స్థిరవాసనం రోజున లక్ష్మీనారాయణులను అర్చించి పూజిస్తారో వాళ్ళ ఇంట్లో లక్ష్మి ఎప్పుడు కూడా స్థిరంగా నిలబడుతుంది. అర్థమైందా తల్లి? కాబట్టి ఈ యొక్క స్థిరవాసనం ఆచరించేటువంటి కార్యక్రమాలు కూడా విశేషం అని చెప్పి శాస్త్రం చెబుతుంది. మనము దేనికోసం మానవ జీవితం అన్వేషిస్తుంది? ధనం. ధనం కోసమే మనం ఒప్పుకోకపోయినా మనం ధనం కోసమే అన్వేషిస్తూ ఉంటాం. ఎందుకంటే విలువలను కానీ మర్యాదలను కానీ సభా గౌరవాన్ని కానీ ఏదైనా తీసుకొచ్చేది ఏంటయ్యా అంటే ధనం. ఇప్పుడు మనిషి ఎంత వ్యక్తిత్వం గలవాడు అన్నది తక్కువ పర్సెంట్ చూస్తారు. ఎవరైనా మనుషులు చూసి ఏంటంటే ఎంత ధనం ఉందనేది చూస్తారు. అదేంటంటే కలిమాయ యుగధర్మం. మామూలుగా 4 యుగాలు మీకు కూడా తెలిసింది: కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క విధమైనటువంటి ధర్మాలు. కృతయుగం అనేది ఉత్తమమైన యుగం. 4 పాదాలు ధర్మం ఉండేది. దేవతలు మనసులు కలిసి జీవించేవాళ్ళట. ఇప్పుడు సత్యనారాయణ స్వామిని పూజించుకోవాలంటే చిత్రపటాలతో కలశాలను ఆవాహన చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆవాహయామి అంటే సత్యనారాయణ స్వామి వచ్చి నిలబడేవాడట. ఎందుకంటే అంత ధర్మం ఉండింది అప్పట్లో. దేవతలు మనుషులు కలిసి ఉండేవారట. అప్పుడు ఇన్ని కులాలు లేవు, ఇన్ని మతాలు లేవు. ఒకటే వర్ణం, బ్రాహ్మణ వర్ణం. అందరూ బ్రాహ్మణులనే ఉండేవారు. మనుషుల మధ్యన అహంకార ద్వేషాసూయాలు లేవు. మీ పేరు ప్రవీణ్ కదా, ప్రవీణ్ ఇంత విద్య ఇచ్చినాడే అని చెప్పి ఎవరికి ఆలోచన వచ్చేది కాదు. ప్రవీణ్కి ఏం లేదు, చాలా సంపాదిస్తుందనే ఆలోచన వచ్చేది కాదు. ఇటువంటి అహంకార, ఈర్ష, అసూయ, ద్వేషాలు అనేటువంటివి ఆ యొక్క కృతయుగంలో లేవు. మానవులు ఎప్పుడు కూడా ధర్మం, ఎప్పుడు భగవత్ చింతన, ఎప్పుడు కూడా ధర్మమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వారు. అందుకే కృతయుగాన్ని సత్యయుగం అని కూడా చెప్పేటువంటి వారు. ఎందుకంటే దేవ మనుషులు ఇద్దరు కూడా కలిసి జీవించేది. తర్వాత వచ్చేటువంటి యుగంలో ధర్మం అనేది ఒక పాదానికి పడిపోయి అది త్రేతాయుగమైంది. అప్పుడు ఏమైందంటే
రాక్షసులు ఒకవైపు, దేవతలు మనుషులు ఒకవైపు జీవించేటువంటి వారు. వాళ్ళకు మధ్యలో ఒక సముద్రం అడ్డుండి, రాక్షసుల సముద్రానికి ఒకవైపు, దేవత మనుషులు ఇటువైపు జీవించేవారు. అది మనకు తెలుసు, రాముడు రావణుడు వాళ్ళ మధ్యలో ఆ యొక్క లంక ఉండేది. కాబట్టి ధర్మం ఒకవైపు, అధర్మం ఒకవైపు నిలబడేది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే యుగ యుగానికి ధర్మం యొక్క అవతరణ మారుతుంది. 4 పాదాలు ఉన్నప్పుడు అంత ధర్మమే ఉంది. 3 పాదాలు పడిపోయేటాలకు ధర్మం ఒకవైపు, అధర్మం ఒకవైపు వెళ్ళిపోయింది. తర్వాత వచ్చేటువంటి ద్వాపర యుగంలో ఏంటంటే శ్రీకృష్ణ అవతారం, స్వామివారు నారాయణుడు శ్రీకృష్ణ అవతారం దాల్చినాడు. అప్పుడు ఏమైంది, ధర్మానికి అధర్మానికి మధ్యలో ఒక స్థలం ఉంది. అదేంటంటే కౌరవులు పాండవులు. ఇప్పుడు ధర్మం అనేది ఇంకొక అవతారం వచ్చింది. ఇది చివరి యుగం. అప్పుడు 2 పాదాలకు ధర్మం ఏర్పడింది. చివరిది కలియుగం. కలియుగానికి వచ్చాక ధర్మం ఏమైపోయింది, ఏకపాదం పైన నిలబడిపోయింది. అప్పుడు ఏమైపోయినాయి, ధర్మము అధర్మం అనేది 2 కలిసిపోయి అధర్మం అనేటువంటిది ఎక్కువగా కలియుగంలో హాయినిస్తుంది. ధర్మం ఉండేటువంటి వానికి కష్టాలు ఉంటాయి. మీరు గమనించండి, నిత్యము భగవంతుని నమ్ముకుంటూ భగవద్ ఆరాధన ఉండేటువంటి వాడు కలియుగంలో కొద్దిగా ప్రారంభంలో కష్టాలు ఎక్కువ పడతాడు. అసలు భగవంతుడి మీద ధ్యాస లేకుండా అల్లరిపిల్లలుగా జరిగేటువంటి వాడు ఆయన పొందుతుంటాడు. గమనించారు మీరు. కానీ అది ఎప్పటికీ శాశ్వతంగా. కలియుగంలో ఏంటంటే ధర్మం ఏకపాదం పైన ఉంది కాబట్టి, యుగ ధర్మం ఆ విధంగా ఉంది కాబట్టి భగవంతుని నమ్మినటువంటి వారికి మొదట కష్టాలున్నా అంత్య సమయంలో మోక్ష సమయం ఉంటుంది. మోక్ష సమయం అనేటువంటిది మనకు కూడా. ఆ మోక్ష సమయంలో ఆ యొక్క శ్రీమన్నారాయణుడు చిన్నపిల్లోని ఒక తండ్రి ఏ విధంగా అయితే తీసుకుపోతాడో అలా పట్టుకొని తీసుకుపోతాడు. కొందరు అంటుంటారు, స్వామి నేను ఎంత దేవుని మొక్కిలో నేను అనుకుని నిలవట్లేదు, నేను ఎంత పూజ చేసినా కూడా ఎందుకో స్వామి నా జీవితం కష్టాలు కొనసాగుతుందంటే నిన్ను చివరిలో నీ చేపట్టుకుని నడిపించడానికి భగవంతుడు సిద్ధంగా ఉండడానికి చెప్పినవి ఏంటంటే ప్రారంభంలో అర్థమవుతుందా. భగవద్గీతలో స్వామివారు కూడా అదే చెప్తారు. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పేది ఏంటంటే ఏ విధంగా అయితే పొగ తర్వాత అగ్ని వస్తుందో, వర్షం పడే ముందర గాలి ఆడకుండా నిలబడిపోతుందో, కష్టాలు సుఖమైనటువంటి జీవితం ముందు కష్టాలు ఉంటాయి అని చెప్పి శ్రీమన్నారాయణుడు అర్జునుడికి చెప్తారు. అర్థమవుతుందా. అలానే ఈ యొక్క కలియుగంలో ఏంటంటే మానవులకు శత్రువులు ఎక్కడో పుట్టలట. మన యొక్క మనసులలోని ఈర్ష సూయ ద్వేషాలకు పుట్టి అవే సమస్యాత్మకంగా తీసుకొస్తాయట. ఇంకొక వింత ఏంటంటే వినడానికి కూడా వింతగా ఉంటుంది. కలియుగంలో కలి ప్రభావం వలన మానవులు ఏంటంటే స్త్రీలు హిరణ్యముల కోసం గొడవ పడతారట. హిరణ్యం అంటే తెలుసు కదమ్మా, బంగారం కోసం గొడవలు పడతారట ఈ యొక్క కలియుగంలో. అటువంటి అదేంటంటే కలి ప్రభావం. ఈ యొక్క అన్నదమ్ముల మధ్య కానీ బంధువులలో కానీ ఈర్ష్య ద్వేషాలు ఉంటాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు స్వామి అంటే ఇటువంటి కలి ప్రభావాలను వింత లక్షణాలను సైతం పోగొడుతుందని చెప్పేసి ఆ యొక్క సూత మహాముని శౌనకాది మహర్షులకు సత్యనారాయణ స్వామి చెప్పారు. అర్థమవుతుందమ్మా. ఈ యొక్క మానవులలో మనసులలో ఉండేటువంటి ఈర్ష్య ద్వేషాలను కలి ప్రభావం వలన కలిగేటువంటి ఈ యొక్క హిరణ్యం గొడవలను, కలిపురుషుడు ఎక్కడెక్కడ ఉంటాడంటే హిరణ్యంలో ఉంటాడట, బంగారంలో కలిపురుషుడు ఉంటాడట. అర్థమవుతుందా. ఆయన ఈ యొక్క కలియుగ ప్రారంభంలో చెప్తారు. పరీక్షిత్ మహారాజు ఆ యొక్క కలిపురుషుడిని శపిచేస్తారనమాట. అంటే కలిపురుషుడు అంతా అధర్మం వ్యాపిస్తుంటే ఆ యొక్క పరీక్షిత్ మహారాజు అంటే ఎవరంటే అభిమన్యుని మనవడు. అభిమన్యుడు అంటే అర్జునుడి కొడుకు పరీక్షిత్ మహారాజు. ఆయన నా యొక్క తాతలు అంటే ధర్మరాజు యొక్క దేశానంతా ధర్మంగా పరిపాలించాడు. నేను కూడా ఈ యొక్క కలియుగాన్ని ధర్మంగా పరిపాలించాలని చెప్పి ఆయన యుద్ధాన్ని వెళ్తూ ఉంటాడు. ధర్మాన్ని బ్రతికించాలి కలియుగంలో. అప్పుడు ఒకవైపు ధర్మం కోసం పరీక్షలు ప్రాకులాడుతుంటే ఈ కలి ఏం చేస్తుంటాడంటే అంత అధర్మం వ్యాపించాలని చూసినప్పుడు అప్పుడు ఆ యొక్క కలిపురుషుడిని పరీక్షిత మహారాజు ఖండఖండాలుగా నరుకుతాడు. నరికినప్పుడు ఆ యొక్క కలిపురుషుడు, ప్రతి ఒక్క యుగానికి ఒక పురుషుడు ఉంటాడు, కలికి కూడా ఒక పురుషుడు ఉంటాడు, కలియుగ పురుషుడు అని చిత్ర విచిత్రమైన భయంకరమైన ఆకారంతో ఉంటాడు. ఆయన పరీక్షిత మహారాజు ముందు ఏం చెప్తారంటే అయ్యా ఇది యుగ ధర్మం, ఈ కలియుగంలో అధర్మమే ఎక్కువ ఉంటుంది, ఈ యొక్క అధర్మం వ్యాపించడమే నా ధర్మం అని చెప్పి చెప్తారట. అలా కుదరదు. మా తాతగారు మా పూర్వపితలంతా కూడా ధర్మమైనటువంటి యుగాన్ని పరిపాలించారు. కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో ధర్మం ఉంది. కలియుగాన్ని కూడా నేను ధర్మంతో నడిపించడం నా కర్తవ్యం, నేను ధర్మం వైపు నిలబడతాను అని చెప్పి పరీక్షిత మహారాజు నువ్వు అన్ని స్థానాలలో ఉండడానికి కుదరదు, నువ్వు ఒక 6 స్థానాలు ఎంచుకో అని చెప్పి చెప్తాడట. అది పురుషుడు ఎక్కడెక్కడ ఉంటాడంటే 6 స్థానాలు ఎంచుకో అని చెప్తాడు.
అంటే 6 స్థానాలు ఏమి ఎంచుకుంటాడు ఆ కలిపురుషుడు అంటే మొట్టమొదట హిరణ్యం ఎంచుకుంటాడు, బంగారంలో కలిపురుషుడు ఉంటాడు. 2 వచ్చేసి జూదంలో కలిపురుషుడు ఉంటాడు. మధ్యంలో కలిపురుషుడు ఉంటాడు. అదేవిధంగా వచ్చేసి అశౌచం అంటే అశుభ్రంగా మలమూత్ర విసర్జన చేసి కాళ్ళు చేతులు కడుక్కోకుండా గృహములలోకి వస్తే కలిపురుషుడు వెనకబడి తిరుగుతాడు. 4 స్థానాలు అయ్యాయి. అదేవిధంగా క్రోధం అంటే కోపంలో కలిపురుషుడు ఉంటాడు. కోపం వలన ఏమవుతాయంటే సత్సంబంధాలన్నీ కూడా దూరం అయిపోతుంది. దానివల్ల ఒకటికొకటి ప్రేలాపన. 5 స్థానాలు. 6వ స్థానం ఏంటంటే అసత్యం, అబద్ధాలలో కలిపురుషుడు ఉంటాడు. ఆ అబద్ధముల వలన ఏమవుతుందంటే జీవితంలో సమస్య. ఈ 6 స్థానాలలో కలిపురుషుడు ఉంటాడు. ఈ 6 స్థానాలు అనేటువంటివి మానవులకు దగ్గర ఉంటాయి, అంతేనే కదా. హిరణ్యం అనేటువంటిది మానవులకు దగ్గర ఉంటుంది. దానికోసమే ప్రాగులాలు అంటారు. అక్షయ తృతీయ రోజు కొంటే ఇంకా మంచి స్వామి అని చెప్పి ఇంకో 2 కేజీలు ఎక్కువ కొంటుంటారు. అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం అని చెప్పి